హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసేసి లెమన్ పొడి ఎలా తయారు చేసుకుంటామో అనేది చూసారా. లెమన్ పొడి ఎలా తయారు చేసుకున్నాము, దీన్ని వాటర్లో కలుపుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకొని తాగొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. లెమన్స్ తీసుకున్నాము, వీటిని వచ్చేసేసి కట్ చేసుకుందాము. జ్యూస్ పిండేసుకుందాము. ఇలాగా ఇది వచ్చేసేసి ఒక ప్లేట్లో వేసుకున్నాము. గ్లాస్ తీసుకున్నాను జ్యూసు, ఈ ప్లేట్లో వేసుకుందాం. లెమన్ రసాన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి షుగర్ వేసుకున్నాము. ఒక గ్లాసు లెమన్ రసానికి 2 గ్లాసులు షుగర్ వేసుకుంటున్నాను. మనకి తియ్యగా ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చు. నేను 2 గ్లాసెస్ వేస్తున్నాను. ఇంకా తియ్యగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇట్లాగా వేసుకోవచ్చున్నాను. ఇది ఒక 2 డేస్ మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే బాగా డ్రై అయిపోతుంది. ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ చూసారా, గడ్డ కట్టినట్టు వచ్చేసేసింది. నేను వచ్చేసేసి నిన్న కాక మొన్న ప్లేట్లో వేసాను, జ్యూసీగా వేసాను. ఇప్పుడు ఎలా వచ్చేసిందో గడ్డ కట్టినట్టు వచ్చేసేసింది బాగా. దీన్ని వచ్చేసేసి మనం చాక్ పెట్టి తీద్దాము. చూసారా ఎలా వచ్చేస్తుందో. షుగర్ అంతా పైకి తీసేసుకున్నాం కదా, దీన్నంతా. ఇది కొంచెం లైట్గా ట్యామ్గా ఉంది కదా, ఇది కూడా డ్రై అవ్వాలంటే ఇంకొక 2 అవర్స్ ఉంటే మనకి డ్రై అయిపోతుంది ఫ్యాన్ కింద. బాగా డ్రై అయిపోయింది చూసారా. ఇది మిక్సీకి వేసుకుందాము. మిక్సీకి వేసుకున్నాము, మెత్తగా పొడిలాగా తయారు చేసుకున్నాము. కొబ్బరి పొడిలాగా ఉంది ఇది చూడటానికి. దీన్ని కలుపుకుందాము వాటర్లో.
చూసారా ఎలా కలుపుకున్నాం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా కలుపుకొని వెంటనే తాగొచ్చు. ఈ పొడిని వచ్చేసేసి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే మనము ఎన్ని రోజులైనా స్టాక్ ఉండిద్ది. ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుందాము. ఇది ఇలా నిమ్మ పొడిని ఇట్లా తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.